ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఒక్కొక్క రోజుకి సంబంధించిన విశేషమైన విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, పూర్తి వివరాలు, పూర్తి ఫలితము గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఆ పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటి, ప్రత్యేకమైన పరిహారాలు ఏం చెప్తున్నారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అయితే లలిత అమ్మవారిని పూజిస్తారు సర్వసాధారణంగా. అదేవిధంగా లలిత అమ్మవారితో పాటు రోహిణి అనేటువంటి అమ్మవారిని కూడా పూజిస్తారు. రోహిణి విషయంలో మనకి శాస్త్రం ఏం చెప్పింది, దేవి భాగవతాల్లో ఏం చెప్పిందంటే రోహిణి రోగనాశాయ అంటారు. అంటే రోగము కనుక ఎక్కువగా ఉంది, రోహిణి అమ్మవారిని తలుచుకోవాలి నవరాత్రులు. ఓం రోహిణీ దేవి అయి నమః అని తలుచుకుంటూ లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా మనకి లలితా అమ్మవారిది కాబట్టి మీకు ఎవరికైనా బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ 9 రోజులు మీరు ఏం పూజిస్తున్నా తర్వాత కూడా ఏం పూజిస్తున్నా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ పూజించడం, నీళ్లు తాగినా ఏదైనా ఫుడ్ తింటున్నా. అదేవిధంగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశినే నమః అనుకుంటూ చేసుకుంటారు. సర్వసాధారణంగా అలంకారంలో తీసుకున్నట్లయితే బంగారు రంగు చీరతో అలంకారం చేస్తారంటారు ఈరోజు. అయితే ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే అలంకారాలు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ ఏంటంటే ప్రాంతాల బట్టి వచ్చాయి, కానీ శాస్త్రంలో ఉన్నటువంటివి కావు ఇవి. శాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకుంటే, మీరు భక్తిగా చేయండి. ఉదయం నిద్రలేచామా ఒకటే అనుకోవాలి, నిద్రలేచిన వెంటనే అమ్మ లలితాదేవి, నేను నీ పూజ చేసి ఈ నవరాత్రుల్లో నీ పూజ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చావు. మీరు చేయడం కాదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ నవరాత్రులు కూడా నేను చేస్తున్నాను అనేటువంటిది కాదు, నా చేత అమ్మవారు చేస్తుంది నన్ను ఉద్ధరించడానికి. ఒక చిన్నపిల్లవాడిని అమ్మ హోంవర్క్ రాయిస్తుంది. ఎందుకు రాయిస్తుంది? వాడు ప్రయోజకుడు అవ్వాలని. వాడంతటి రాయడం చూడొచ్చు, రాయాలనుకోవచ్చు, అవ్వకపోవచ్చు. పిల్లవాడికి ప్రతిదీ కూడా అమ్మ ఎలా అయితే చూసుకొని ప్రతిదీ కూడా వీడు ఏంటి ఎలా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, వీడికి కొంచెం బలమైన ఫుడ్ కావాలి, లేకపోతే వీడు కొంచెం నల్లగైపోతున్నాడు, అమ్మ వీడికి ఏమిటి ఏమైనా ఎండ ఎక్కువ పడుతుందా, అన్ని పిల్లవాడికి ఎలా అయితే తల్లి చూసుకుంటుందో అదే తల్లి అమ్మవారు అన్నీ మనకు చూసుకుంటూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా చూడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రోహిణి అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు పర్టికులర్గా మనకి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి అంటూ ఉంటారు. అరటిపళ్ళు, దానిమ్మ వీటిని నైవేద్యంగా పెట్టాలి అంటారు. ఏమిటంటే ఎందుకు అసలు అరటిపళ్ళకి దీనికి ఏమైనా సంబంధం ఉందా, రోహిణి అమ్మవారికి ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాలలో ఇప్పుడు లలితా అమ్మవారి యొక్క అవతారం అని అనుకున్నాము, రోహిణికి సంబంధించిందని అనుకున్నాం కదా. ఈ లలితా సహస్రనామాల్లో మనం ఒక్క నామం పట్టుకున్న మీ యొక్క పూర్వజన్మ కర్మలన్నీ దగ్ధం అవుతాయని వసిన్యాది వాగ్దేవతలు ఫలశ్రుతిలోనే చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరి ఇది ఎవరు ఎక్కువగా చేయాలి అంటే, ఒకటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు రోహిణి అమ్మవారికి సంబంధించిన ఓం రోహిణీ దేవి అని నమః చేసుకోవాలి. ఇందాక నేను చెప్పిన మంత్రం చేసుకోవాలి. మరియు శుక్ర లగ్నాలు అవుతాయి, అంటే వృషభ లగ్నము లేదా తులా లగ్నం లేదా శుక్ర రాశులు పంచమం అయినటువంటి వారు, అంటే ఎవరు మకర లగ్నంలో జన్మిస్తే పంచమ స్థానం శుక్రుడు రాశి అవుతుంది. అదేవిధంగా మిథున లగ్నంలో జన్మిస్తే పంచమ స్థానం అనేటువంటి శుక్రుడు అవుతూ ఉంటుంది కదమ్మా. ఆ రకంగా చూసుకోవాలి. ఆ రకంగా చూసుకొని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అది ఓకే. అయితే కొంతమంది కమెంట్స్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా ఈ నవరాత్రులలో అమ్మవారి పూజలు పీరియడ్స్ ఒకవేళ ఉంటే మరి వేరే వాళ్ళైనా అమ్మవారి పూజ చేయవచ్చా? అసలు దీక్ష తీసుకోవాలంటే ఖచ్చితంగా అంటే ఈ టైంలో ఏం లేకుండా చూసుకోవాలా, ఎలా చేయాలని కూడా ఇక్కడ చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళే ఉన్నారు, ఉదాహరణకి భార్య భర్తే ఉన్నారు, వాళ్ళకి తెలుసు కదా ఎప్పుడు వస్తుంది ఏంటని. అలా వచ్చినప్పుడు మనకి చాలా స్పష్టంగా చెప్పారు, మొదటి 3 రోజులైనా చేసుకోండి, లేదా మధ్యలో 3 రోజులైనా చేయండి, ఆఖరి 3 రోజులు చేయలేకపోతే 3 రోజులు చేసుకున్నా చేయలేక మీకు ఒకవేళ వస్తే గనక ఇప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు కదా, ఈజీ కాదు. కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అలా అయినా చేసుకోండి. లేదు అదృష్టం కొద్ది రాలేదు, హ్యాపీగా 9 days చేసుకోవచ్చు. ఇంట్లో 2-3 స్త్రీలు ఉన్నారు ఉదాహరణకి, మిగతా వాళ్ళు చేయొచ్చు. వీళ్ళు ఆ రోజుల్లో ఆ 4-5 రోజులు పక్కకుంటే తర్వాత మిగతా వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఆ యొక్క పరిసరాలకు రాకుండా ఉండాలి, కొంచెం ప్రాంగణంలో వీళ్ళు రాకుండా అక్కడ టచ్ కాకుండా చూసుకుంటుంటే సరిపోతుంది. అప్పుడు చూసుకోవాలి. కాకపోతే మనసులో ఒకటమ్మా, ఎట్లాంటి సమయంలో అయినా మనసు లోపల ధ్యానం చేసుకుని ఎవరైనా చేయొచ్చు.
మనసులో ధ్యానం చేయకూడదు అనుకుంటారు కదా, అదేం కాదు. ఎందుకంటే మీకు ఏదొచ్చినా అమ్మవారి లోపల నుంచి వెళ్ళిపోవట్లేదు కదా మీకు, అంతే కదా. మీ మనసులో అలాగే ఉంటుంది అమ్మవారు. మరి అమ్మవారే మనసులో ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం? అవునవును, మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా గాలి పీలుస్తున్నాం, ఎండ మనకు వస్తుంది, ఆ సూర్య భగవానుడు అంతదాకా ఎందుకమ్మా, భగవంతుడు లోపల ఉన్నాడు అనడానికి ఎంత నిదర్శనం అంటే, మనకి ఎలా ఇలాంటి మిషన్ అంటూ ఏదైనా ఉందా? ఏంటంటే ఒక గాలి లోపలికి వెళ్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ విడిపోయి ఆక్సిజన్ మాత్రం లోపలికి, కార్బన్ డైఆక్సైడ్ విత్ ఇన్ సెకండ్స్లో బయటకు వెళ్ళిపోతుంది. మీరు ఎలాంటి ఫుడ్ నోట్లో వేసుకుని తిన్నా, ఇప్పటిదాకా అలాంటి మిషన్ రాలేదు. ఎలాంటి ఫుడ్ తిన్నా కూడా అది రక్తంగాను, మలంగాను, వైటమిన్స్ గాను, క్యాలరీస్ కావాలో వాటన్నిటిగాను మారిపోయి అది అయిపోతుంది. అలాంటి మిషన్ ఇప్పటిదాకా అసలు భూమి మీద ఉందా? ఎలా అవుతుంది? మరి ఒక మాంసం ముద్దను తీసుకొచ్చి తయారు చేయండి, అలాంటి మిషన్. మాంసం ముద్దే కదా లోపల ఉన్నది అంటే కాదు, అక్కడ ఉన్నది మాంసం. బయటికి కనబడేది, మన కంటికి కనబడేది మాంసం ముద్ద, లోపల ఉన్నటువంటి శక్తి అమ్మవారు. సరే, మాంసం ముద్దతో ఇదంతా అవుతుంది. ఒక మాంసం ముద్ద ఇస్తాం, తయారు చేయండి, చేయలేరు. పోనీ ఏదైనా పరికరాలతో తయారు చేయండి, చేయలేరు. ఏం వేసినా నీకు రక్తంగా ఎలా అవుతుంది? అది ఏం వేసినా ఎలా అవుతుంది అసలు? అది నిజంగా అంతే కదా. అంతే. సో అలా ఎవరైనా సరే 3 రోజులు చేసుకున్నా పర్వాలేదు, ఆ ఫలితం ఉంటుంది. సో ముఖ్యంగా లలితా సహస్రనామము అనేది ప్రతిరోజు కూడా చదవడం వల్ల మరింత ఫలితం ఉంటుందంటారా? ఖచ్చితంగా. లలితా అమ్మవారిది వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఈ 9 రోజులు గనక ఎవరైనా, అయితే శాస్త్రంలో అయితే 1 రోజు 27 సార్లు చేస్తే అద్భుతం అని చెప్పారు, 3 రోజులు చేస్తే ఇంకా అద్భుతం అని చెప్పారు. బాగా కష్టాలు ఉన్నాయండి, నా కష్టాలు ఇంకా తీరట్లేదు, అసలు ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఈ 9 రోజులు కనుక రోజుకి 27 సార్లు కనుక మీరు లలిత చేయగలిగితే ఇంకా మీ జన్మధన్యం అయిపోయినట్టే. దర్శనం ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అమ్మవారు అది స్వప్నంలో కూడా ఇస్తారు, ఒక్కోసారి బయట కనబడాలని రూల్ లేదు, స్వప్న రూపంలో దర్శనం కూడా ఇస్తుంది. పుష్పాలు వాడాలంటే ఏ పుష్పాలు వాడాలంటారు? ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకోండి, పుష్పములు ఈ పుష్పములే వాడాలని కాదు అక్కడ, మీ కామ్యం బట్టి పుష్పం వాడాలి. అంటే ఎలా అంటే, మీకు గురుబలం బాగా రావాలి, పసుపు రంగు పుష్పాలు వాడాలి. అది ఏ రోజైనా అంటారా? ఏ రోజైనా. అయితే సహజంగా చెప్పింది ఏమిటి అంటే, మనకి ఈ దేవీ భాగవతం ఇట్లాంటి వాటిల్లో అందులో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, బిల్వపత్రం తీసుకోండి, ఎర్రచందనం దానికి రాయండి, అమ్మవారి నామంతో చేయండి. లేదా మందార పువ్వులు, గన్నేరు పువ్వులతో చాలా చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పి, గన్నేరు పువ్వులతో ఒక దేవీ భాగవతంలో ఉన్న విషయం ఇది. అట్లా చేయండి అని చెప్పడం జరిగింది. ఎంతో చక్కటి విషయాన్ని తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. నిజంగా 4వ రోజు లలిత అమ్మవారిని ఏ విధంగా మనం పూజించాలి, కలిగే ఫలితం ఏమిటి, ముఖ్యంగా మరి ఆడవాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అందించారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో 5వ రోజు ప్రత్యేకతతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.